ఇంతవరకు క్షేమం ఉంది కదా, రేపు క్షేమం ఉంటుందని అనుకోకండి, రేపు బాగుంటామని అనుకోకండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు ఒక సమయం ఇది అని ఉండగానే. ఆమెన్, అద్భుతం ఆ మాట. అందుకే చాలా స్పష్టముగా అక్కడ పౌలు గారు అంటారు ఏమనంటే, ఇదిగో నేడు అనబడు సమయం ఉండగానే. ఎప్పుడట? నేడు అనబడు సమయము ఉండగానే. ప్రతి దినము ఒకడికొకడు ఏం చెప్పుకోండి, నేడు అనబడి సమయం ఉండగానే. బాప్తిసం మాత్రమే ఉంది కానీ కొందరికి ఏం మనసు లేదంటే మార్పు లేదు. పేరుకి ఏదో ఆ రోజు ఉత్సాహం ఎక్కువైపోయో మరొకటో వచ్చేసో బాప్తిసం పొందాం, మంచిదే, కాదనలేదు. బాప్తిసం అనేది ఒక మెట్టు, దేవునికి స్తోత్రం. బాప్తిసము ప్రభువులో నడవడానికి బాప్తిసం అనేది ఒక చిన్న మెట్టు. బాప్తిసం అనంతరము మనము ప్రతిదినము కూడా ఆయన రాకడ కోసం బహు జాగ్రత్తగా సిద్ధపడాలి. ఆమేన్, స్తోత్రం. ఈయన అంటున్న మాట అయితే, నేడు అనబడు సమయం ఉండగానే మీలో ప్రతిదినము ఒకరికొకడు ఏం చెప్పుకోండి, బుద్ధి చెప్పుకొనడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టవలెనని క్రీస్తులో పాలివారమై ఉంటాము. దేనికి స్తోత్రం. అంటే బ్రేక్ అవ్వ